వెంకటకృష్ణ గారు, భారతదేశం గొప్పతనాన్ని ఏదో మనము చర్చించుకోవడం మాత్రమే కాదండి. మనం గతంలోకి వెళితే గ్రీకు రాయబారి మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి ఇండికా అనేటటువంటి గ్రంథాన్ని ఆయన రాశారు. అందులో సనాతన ధర్మం తాలూకా వైభవాన్ని ఆయన దేశమంతా కూడా నేను తిరిగాను, భారతదేశాన్ని ఆ రత్న గర్భతో అంటే మొత్తం ధనరాశులతో నిండి ఉన్నది, ఎక్కడా కరువు కాటకాలు లేవు, చాలా అందరూ ధార్మికంగా ఉన్నారు, ఎంతో ఆధ్యాత్మిక చింతనాపరులు, నిత్యము కూడా జపతపాలు యోగముతో నిండి ఉన్నటువంటి దాన ధర్మాలతో నిండి ఉన్న దేశం అది. ఆ దేశానికి ఎవరొచ్చినా కూడా అతిథి దేవోభవ, అతిథుల్ని దేవుడిచ్చాడనేటువంటి భావనగా, స్వయం విష్ణువు అనే భావనగా గౌరవించేటువంటి దేశమని ఇండికా గ్రంథంలో రాశారు. అలాగే అరబ్ దేశాల నుంచి వచ్చినటువంటి నికోలా కాంటి, అబ్దుల్ రజాక్, వీళ్ళిద్దరూ వాళ్ళు మన దేశానికి వచ్చినటువంటి యాత్రికులు, వారు ఈ దేశం గొప్పతనాన్ని వర్ణించారు. అలాగే ఫ్రెంచ్ వారు లేకపోతే డచ్ వారు, ప్రపంచంలో ఎన్నో దేశాల నుండి వచ్చినటువంటి యాత్రికులు ఈ దేశ సనాతన ధర్మాన్ని గొప్పగా శ్లాఘించారు. ప్రపంచంలో ఉండేటటువంటి ఒక క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితానిది, ఈరోజు చరిత్ర చెబుతున్నది. ఒక మహమ్మదీయ మతం, మనం గౌరవిస్తున్నాం, అన్ని మతాలని ప్రేమిస్తున్నాం. మహమ్మదీయ మతం ఒక 1800 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ప్రపంచంలో ఒక బౌద్ధ మతం క్రీస్తు పూర్వం ఒక 300 సంవత్సరాల క్రితం నుండి, ఒక జైన మతం, ఒక జొరాస్ట్రియన్ మతం, ఒక షీంటో మతం, ఒక కన్ఫ్యూషియస్ మతం, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఆ మతాలకి ఆవిర్భావం ఉన్నది. వాటికి ఒక మూల పురుషుడు సిద్ధాంతకర్త ఉన్నారు, వారి ద్వారా ఆ మూల పురుషుడి ద్వారా మతాలు అవతరించాయి. కానీ మన చరిత్రకారులు, విదేశీ చరిత్రకారులు కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత వైభవాన్ని వర్ణించేటప్పుడు ఇది మతము కాదు, ఇది ఒక సనాతనం అని వాళ్ళే, మనకి ఉండేటువంటి కలియుగంలో ఈ మధ్యన కూడా చాలామంది చరిత్రకారులు, పాశ్చాత్యులు కూడా భారతదేశాన్ని గొప్పగా వర్ణించారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ సనాతన ధర్మం అది ఆది కాలము నుండి ఉన్నది. భారతదేశం ఇది ఒక చారిత్రాత్మక నిలయం, ఇది ఒక వేద భూమి, ఇది ఒక తపోభూమి, ఎంతో మంది మహాత్ములు. మరి ఇటువంటి స్వామీజీ భారతదేశానికి, సింధు నాగరికతకి లేకపోతే మన నాగరికతకి ఇది చాలా పురాతనమైనది, దీనికి ఎక్కడుందో తెలియదు, దీనికి ఆది ఎక్కడుందో తెలియదు, ఇదంతా ఓకే. ఇప్పుడు మెగస్తనీస్ పుస్తకం రాశాడని చెప్పి అందరూ దాన్ని పాటించాలని లేదు కదా, దట్ ఈస్ క్లియర్. ఎవరు నచ్చింది వాళ్ళ పొరుగింటి స్వామి అర్థం చేసుకోండి దయచేసి. హిందువులు కూడా మనోభావాలు ఉంటాయి. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మెగస్తనీస్ రాశాడు, ఆయనకి ధర్మం ఇష్టానుసారంగా ఒక మాట వినండి స్వామి, ఒక మాట వినండి. నేను మిమ్మల్ని గౌరవిస్తూనే చెప్తున్నా. నేను ఎవరి మతం వాళ్ళ గొప్పది, ఎవరి ధర్మం వాళ్ళ గొప్పది. ఉదయనిధి దీన్ని గౌరవించాలి, పవన్ కళ్యాణ్ గారు దాన్ని గౌరవించాలి, ఇంకొకరు ఇంకొక దానైనా గౌరవించాల్సిందే. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, పరధర్మాన్ని సహించు, గౌరవించు, పూజించవసలా, సహించు, కనీసం గౌరవించు. అది లేకుండా ఇంకొకళ్ళు దూషించడం అనేది ఏ రకమైంది అనేది ఇక్కడ చర్చ కదా. సో ఇప్పుడు ఈ అసలే అంతంత మాత్రంగా సున్నితంగా ఉన్న ఈ టైంలో ఉదయనిధి ఎత్తుకున్న ఎజెండా కానీ, డిఎంకే పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇప్పుడు రైజ్ చేయడం కానీ, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? మీ పీఠాలు ఎలా చూస్తున్నాయి అనేది నేను అడుగుతున్నా. దీన్ని మేము స్వాగతిస్తున్నాం వెంకటకృష్ణ గారు. ఎప్పటికైనా ఈ సనాతన ధర్మం హిందుత్వం పైన దాడులు జరిగేటప్పుడు రకరకాల దాడులు మనం చూస్తూ ఉన్నాం. హిందుత్వం మీదే జోకులు, హిందూ దేవుళ్ళ మీదే రాతలు, హిందూ దేవుడి మీదే చిత్రాలు, వ్యంగ్యంగా మాట్లాడడం, వికృతంగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందడం. చెప్పండి వింటున్నా. మనోభావాల మీదే, దేవుళ్ళ మీద కించపరచడం ఇంతవరకు జరుగుతున్న. ఈరోజు ఒక నాయకుడు వచ్చి, ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన వచ్చి హిందువుల పక్షాన యథార్థంగా మాట్లాడుతున్నారు. మనమేమి సర్వే జన సుఖినో భవంతు అంటాం, ఎవరిని మనం వ్యతిరేకించాం. కానీ పదే మన మీద దాడులు చేసి ఒక రకరకాల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగైతే అక్కడ వాళ్ళ ధర్మం ఆచరిస్తారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాన్ని నమ్ముకున్న ధర్మాన్ని ఆచరిస్తున్నారు, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ప్రయత్నిస్తున్నారు. డెఫినెట్గా అభినందనీయులు, కాదని అనడంలా.
కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ విస్మరిస్తున్న